ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వివేక్ అండి. ఈరోజు మీ అందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి ఒక వీడియోని నేను మీ అందరికీ కూడా చూపించబోతున్నానండి. చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ అందరికీ కూడా ఒక ప్రశ్న మిగిలిపోయి ఉందండి. ఓం శక్తి భక్తి ఛానల్లో ఉన్నటువంటి అమ్మవారు ఎవరు, ఆ అమ్మవారి గురించి ఇంతవరకు కూడా ఎటువంటి వీడియోస్ చేయలేదు ఈ ఛానల్లో. అసలు ఆ అమ్మవారు ఎవరు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనేది మీకు ఈరోజు నేను చూపించబోతున్నానండి. ముందుగా నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఉండే అమ్మవారు ఎక్కడో కాదండి ఉండేది, మనకి ఇక్కడి నుంచి పొద్దుటూరు అనే ఊరు ఉందండి. ఈ ఊరు ఎక్కడ ఉంటుంది అంటే కడప జిల్లాలో ఉంటుంది. కడప జిల్లాలో అతి ప్రముఖమైనటువంటి వాణిజ్య కేంద్రం అండి పొద్దుటూరు అంతా కూడా బంగారానికి, వెండికి, మిగతా నగలకి చాలా ప్రసిద్ధి చెందిన ఊరు అండి పొద్దుటూరు. ఈ పొద్దుటూరు అనేది వాణిజ్యం పరంగా చాలా అభివృద్ధి చెందిందండి కడప జిల్లాలో. అటువంటి పొద్దుటూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ యార్డు పెద్దమ్మ తల్లి అండి. ఆమె మహాశక్తి స్వరూపం. ఆ తల్లి అన్నీ కూడా సమస్తము నెరవేర్చే తల్లి అండి. మహాశక్తి, ఆది పరాశక్తి అంశ అయినటువంటి శ్రీ యార్డు పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఈరోజు వీడియోలో మనం దర్శనం చేసుకున్నామండి. ఈ అమ్మవారే మన లోగోలో కూడా ఉంటున్నారండి. అందుకని శ్రావణ మాసం సందర్భంగా ఈ అమ్మవారిని నేను మీకు చూపించబోతున్నానండి. ఇక్కడి నుంచి పొద్దుటూరు వెళ్ళడానికి డైలీ కూడా విజయవాడ పట్టణం నుంచి ధర్మవరానికి ఎక్స్ప్రెస్ కూడా నడుపబడుతుందండి. ఇది ఇటు నుంచైనా సరే అటు నుంచైనా సరే నైట్ టైం మాత్రమే తిరుగుతుందండి ఈ ట్రైన్. మనం ఇక్కడ విజయవాడలో నైట్ ఎక్కితే తెల్లవారుజామున 5 గంటలకల్లా మనం పొద్దుటూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటామండి. అక్కడి నుంచి కూడా మనకి గుడి దగ్గరికి వెళ్ళటానికి ఆటో సదుపాయాలు ఉన్నాయి, బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయండి. అక్కడ ఉన్నటువంటి యార్డులో వెలిసారండి ఈ అమ్మవారు. ఈ అమ్మవారు అక్కడ కూడా ఎలా వెలిసారు అంటే మొట్టమొదట వేప చెట్టులో వెలిసారండి అమ్మవారు. వేప చెట్టులో వెలిసినటువంటి ఆ అమ్మవారు తరువాత ఒక వ్యక్తికి కలలో కనిపించి నన్ను ఈ రూపంలో చెక్కించి పలానా చోటికి తీసుకువెళ్ళి నన్ను ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పడం కూడా జరిగిందండి ఆ అమ్మవారు. అటువంటి శక్తివంతమైన దేవత యార్డు పెద్దమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి, వరాలిచ్చేటువంటి వరాల తల్లి, ఆది పరాశక్తి. కానీ అమ్మకు సాటి వేరెవరూ లేరండి. తన బిడ్డలను చల్లగా చూసుకునేది అమ్మే కదండి. సృష్టి మొత్తానికి కూడా జగజ్జనని ఆది పరాశక్తి ఆ తల్లి యార్డు పెద్దమ్మ తల్లి. మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి కూడా బస్సులు ఉన్నాయండి పొద్దుటూరుకి. వయా మార్కాపురం, వినుకొండ మీదుగా ఉన్నాయి, కొన్ని ఒంగోలు మీదుగా కూడా వెళ్ళే బస్సులు ఉన్నాయండి. బస్సు అయినా 8 నుంచి 9 గంటల జర్నీ సమయం పడుతుందండి అక్కడికి వెళ్ళటానికి. అక్కడ బస్ స్టాండ్లో అయినా సరే మనం దిగేయచ్చండి. బస్ స్టాండ్లో దిగే మనం అక్కడి నుంచి ఆటో తీసుకుని మార్కెట్ యార్డు దగ్గరికి వెళ్తే కనుక అక్కడ మనకి ఈ అమ్మవారు కూడా ఉన్నారండి. అంతేకాకుండా అక్కడ అతి శక్తివంతమైనటువంటి దేవత మరొకరు కూడా ఉన్నారండి. ఆమె నాగదేవత. కోరిన కోరికలు నెరవేరుస్తుందండి ఆ తల్లి. ఆదివారం పూట అసలు అక్కడ జనాలు చాలామంది వస్తూ ఉంటారండి ఆ తల్లి దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి, కోరిన కోరికలు తీర్చుకోవడానికి. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి యార్డు పెద్దమ్మ తల్లి. ఆ తల్లి శక్తి స్వరూపంతో వెలిసినటువంటి తల్లి నాగదేవత. వీరిద్దరినీ కూడా మనం ఈరోజు వీడియోలో దర్శనం చేసుకున్నామండి. పొద్దుటూరు పట్టణానికి వెళ్ళటానికి రైలు మరియు బస్సు సౌకర్యం రెండు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది పొద్దుటూరు రైల్వే స్టేషన్ అండి. ఈ డైలీ సర్వీసెస్ నడుస్తూ ఉన్నాయి. గుంటూరు నుంచి డైలీ ఈ 2 ఎక్స్ప్రెస్లు బయలుదేరుతాయండి పొద్దుటూరుకి. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ ఒకటి, తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఒకటి నడుస్తున్నాయండి. అలాగే
ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు నుంచి మొత్తం 360 కిలోమీటర్లు వస్తుందండి. ఇది పొద్దుటూరు బస్ స్టాండ్ అండి. బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి, మనం ఏ విధంగా అయినా సరే వెళ్ళొచ్చు. కానీ నైట్ మాత్రమే ఉంటాయండి సర్వీసెస్ అన్నీ కూడా. ఈమె మహాశక్తివంతమైన దేవత, ఆది పరాశక్తి శ్రీ యార్డు పెద్దమ్మ తల్లి అండి. అమ్మవారు చూసారా, మన లోగోలో ఉన్న అమ్మవారు ఈమెనండి. పొద్దుటూరు పట్టణంలో ఉంటారు ఈ అమ్మవారు, మహాశక్తి స్వరూపం. ఈమె నాగదేవత అండి, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి. ఇద్దరు కూడా చక్కగా అమ్మవారు నాగదేవత ఇద్దరు కూడా కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. చాలామంది అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారండి. ఆదివారం పూట అమ్మవారి కాడకి పుట్టకాడకి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లలు లేని వారు కూడా వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. ఇక్కడ పుట్టలోనే శివలింగము, ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా కొలువుదీరి ఉన్నారండి. మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపించాను కదా, ఇదంతా కూడా పుట్టండి. ఈమె చౌడేశ్వరి దేవండి, ఈమె కూడా మహాశక్తి స్వరూపం. ఆమంతటా ఆమె వచ్చి వెలిసారండి ఇక్కడ చౌడేశ్వరి దేవి. ఈయన అమ్మవారికి ఉన్నటువంటి ఏకైక ముద్దుల తమ్ముడండి. 101 మంది అమ్మవార్లకి ఒక్కడే తమ్ముడండి, ఆయన పోతురాజు. ఈయన కూడా వెలిసారండి ఇక్కడ చక్కగా, ఎంతో శక్తి స్వరూపంతో వెలిసారండి. అలాగే తులసికోట మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. మహాలక్ష్మి అమ్మవారు ఈమె తులసికోట అండి. డైలీ కూడా ఎప్పటికప్పుడు అమ్మవార్లకు అందరికీ కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి, కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి అమ్మవార్లందరికీ కూడా. ఇప్పుడు ఫస్ట్ అమ్మవారు వెలిసినటువంటి ఈ వేప చెట్టు అండి, ఈ వేప చెట్టులోనే ఫస్ట్ అమ్మవారు వెలిసారు. ఆ తరువాత అమ్మ విగ్రహాన్ని తెప్పించుకున్నారండి ఒక భక్తురాలి చేత. ఈ విగ్రహాన్ని తెప్పించుకున్నారు. ఈమె మన యార్డు పెద్దమ్మ తల్లి, మహాశక్తి స్వరూపమైనటువంటి దేవత అండి. ఈమె కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షము అయినటువంటి ఈ తల్లి కల్పవృక్షం లాంటి తల్లి అండి. అందరికీ కూడా తన అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది, కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. చాలామందికి పిల్లలు లేని వారికి కూడా పిల్లలను ప్రసాదించినటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి తల్లి ఈ